యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇలాంటి ఏదో పని చేసిన నిన్ను ఊరికే వదలకూడదురా, వదలకూడదు నిన్ను. దరిద్రపు దానం, బంధువులు కదా అని క్షమించి నా ఇంట్లో ఉండనిస్తే చిట్టమ్మని దోషిగా నిలబెట్టి తన వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తారా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. చూస్తారేంటి? మీరు కూడా వీడికి బుద్ధి చెప్పండి. కొట్టండి. ఏరా బోరుబొగ్గులోడా, పాల పిండి ప్యాకెట్లు నువ్వు తెచ్చి ఆ నేరం చిట్టమ్మ మీదేస్తావా? మాతోనే చిట్టమ్మని తిట్టిస్తావా? ఓ సరేండే, ఇన్ను కొట్టండి. ఆపండి ఆపండి ఆపండి. రేయ్, నువ్వు కాంతమ్మ మనిషివన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక్క నిమిషం నాకిక్కడ కనబడ్డావంటే ప్రాణం తీసేస్తా. పో ఇక్కడి నుండి. సూపర్ చిట్టమ్మ, నీ తెలివి అమోఘం, అద్భుతం. నువ్వు చెయ్యని తప్పుకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్నెన్నేసి మాటలన్నా ఎంతో ఓర్పుతో సహనంతో భరించి సమయం వచ్చేదాకా ఆగి మరీ నిజాన్ని బయటపెట్టావు. నీ తెలివికి, నీ సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్ చిట్టమ్మ. థ్యాంక్ యూ సార్. కాంతమ్మ, నేను మొన్నే చెప్పానుగా, ఇలాంటి తెలివైన అమ్మాయి మన పార్టీలో ఉంటే గొప్ప నాయకురాలుగా ఎదుగుతుందని. చిట్టమ్మ, మా పార్టీ నుండి నీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి సార్ అది? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మా పార్టీ యూత్ లీడర్గా, అలాగే మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా నిన్ను నియమిస్తున్నాను. మిఠాయి కొట్టు చిట్టమ్మకే జిందాబాద్, 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 మిఠాయి కొట్టు చిట్టమ్మకే జిందాబాద్. పిన్నులు సార్, నాకే పదవులు వద్దు సార్. నేను ఇట్టాగే బతుకుతాను. నాకు ఎందులోనే సంతోషం ఉంది. అలా కాదమ్మా, నాకు మీ పార్టీ ఆఫరింగ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. కానీ నాకు దాని మీద ఇంట్రెస్టింగ్ లేదో. దయచేసి నన్ను ఒకేండి సార్. నేనేం వదలను. నిన్ను ఒప్పిస్తాను, మా పార్టీలో చేర్పిస్తాను. వస్తానమ్మా. అలాగే సార్. కాంతమ్మా, వెళ్దామా? అలాగే సార్. చిట్టి, నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ అమ్మా. అవతారం పద. చిట్టమ్మా, మా అమ్మకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది. మరి మీ అమ్మగారికి బొమ్మ చూపించాలి కదా. ఎప్పుడో బిల్లు చూసినా మీడియా వాళ్ళు వచ్చేదాకా ఆగింది. నీ సూపర్ చిట్టి. సరే చిట్టమ్మా, మేం కూడా వెళ్తాము. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు తల్లి. అలాగే అత్త, జాగ్రత్తగా వెళ్ళండి. అట్టాగేనమ్మా, పదండే. కాంతమ్మ, చిట్టమ్మ లాంటి అమ్మాయి మన పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. ఏదో ఒకటి చెప్పి మన పార్టీలోకి రావడానికి ఒప్పించరాదు? దాని బొంద సార్. ఏంటి? అలాంటి ఆడవాళ్ళు మన కాకినాడలో సందుకు ఒకరున్నారు సార్. మీరు తన గురించి ఆలోచించకండి. అంతకు మించిన అమ్మాయిని నేను తీసుకొస్తాను కదా.
అంతకు మించి అమ్మాయి వచ్చినా ఆ అమ్మాయి చిట్టమ్మ కాదు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాగైనా సరే చిట్టమ్మని ఒప్పించు, సరేనా? అలాగే సార్. ఈ వెధవలు ఎక్కడ చచ్చారు? అమ్మా, అది పొరపాటున. ఎరా పనికి మళ్ళీ ఎదవా, ఆ పాలపిండి ప్యాకెట్లు పెట్టినోడివి బిల్లు కూడా పెడతావా? తప్పు అయిపోయిందమ్మా. సర్లే, ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారు. ఇంటికి తగలబడండి, అక్కడ చెప్తాను మీ సంగతి. ఆ, పదరా. దీంట్లో బాబాయ్ నంబర్ ఫీడ్ చేసి ఉండాలి. అన్ని నంబర్స్ ఉన్నాయి, బాబాయ్ నంబర్ లేకపోవడం ఏంటి? ఏంటి పెళ్ళం గారు, ఫోన్లో మీ బాబాయ్ నెంబర్ కనిపించడం లేదని షాక్ అయ్యావా? అది పాపం, ఎంతైనా ఆ ఇంటి వారసురాలువే కదా, ఆ మాత్రం మమకారం ఉంటుందిలే. కానీ నిజం చెప్పాలంటే నీ మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు. అందుకే పనికి మాలిన వాళ్ళ ఫోన్ నంబర్లు ఎందుకని నేనే డిలీట్ చేశా. ఎందుకు డిలీట్ చేసావు వర్మ? మా బాబాయ్ ఫోన్ నంబర్ ఉంటే తప్పేంటి? దానివల్ల నీకు నష్టమేంటి? నా శత్రువు ఫోన్ నంబర్ నా పెళ్ళం ఫోన్లో ఉండకూడదు, కానీ నువ్వు ఉంచుకున్నావు. అదే నువ్వు చేసిన తప్పు. మా కళ్ళు కప్పి నువ్వు పుట్టింటికి వెళ్ళావనుకో, మీ మధ్య అనుబంధాలు బలపడ్డాయే అనుకో, సిగ్గు లేకుండా ఆ వీరనారాయణ గారిని మా ఇంటికి ఆహ్వానించాలి. అందుకే ఆ నంబర్ డిలీట్ చేశాను. వర్తమానంలో గాని భవిష్యత్తులో గాని ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాడడానికి వీల్లేదు. అది గుర్తుంచుకుంటే మంచిది. అత్తయ్య, జరిగిందంతా నేను విన్నానమ్మా. ఈ తండ్రి కొడుకులిద్దరూ మనుషుల మధ్య బ్రతకడం మానేసి చాలా కాలమైందమ్మా. ఆ రాక్షసులకి మమకారాలు ఆప్యాయతల గురించి చెప్పినా ఉపయోగం లేదమ్మా. ఇప్పుడెలా అత్తయ్య? నా నెంబర్ని ఎలా కలుసుకోవాలి? ఒక పని చెయ్యి, చిట్టమ్మకు ఫోన్ చెయ్యి. చిట్టమ్మ అమ్మ నెంబర్ ఇస్తుంది, అక్కడ ఏం జరిగిందో మనకి వివరంగా చెప్తుంది. కరెక్టే అత్తయ్య. ఆగమ్మా, నీ ఫోన్ నుంచి వద్దులే. మళ్ళీ వర్మ వచ్చాడంటే చిట్టమ్మకి నువ్వు ఫోన్ ఎందుకు చేశావని గొడవ పడతాడు. నేనే చేస్తాను, నువ్వు నాతో రా. పద. ఇప్పుడు మొహాలు చూసుకునే ప్రయోజనం ఏముంది? ఈ బుద్ధి ఆ సిట్టమ్మ చేతిలో ఓడిపోక ముందుండాలి. మీకు మాత్రం భయంగా లేదా అల్లుడు? ఎందుకు లేదు? మీరు పైకి కనపడుతున్నారు, నేను కనిపించట్లేదు, అంతే తేడా. సరే పద అల్లుడు, లోపలికెళ్ళి ముగ్గురం కలిసి భయపడదాం. పద. అలాగే.
పదండి. కాంతమ్మ, నేను మొన్నే చెప్పానుగా, ఇలాంటి తెలివైన అమ్మాయి మన పార్టీలో ఉంటే గొప్ప నాయకురాలుగా ఎదుగుతుందని. చిట్టమ్మ, మా పార్టీ నుండి నీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏటి సార్ అదే? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మా పార్టీ యూత్ లీడర్గా, ఆ, అలాగే మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా నిన్ను నియమిస్తున్నాను. బుర్రలేని అడ్డగాడదా పాలపొడి ప్యాకెట్లని మా ఇంట్లో ఎట్టి నన్ను ఇరికించాలి అని అనుకున్నాడువే, బిల్లు కూడా దానికి ఉంచవేట్రా? రే అవతారం, అక్క. ఈ తండ్రి కూతుళ్ళ బట్టలు సర్ది బ్యాగులు బయటపడేరా. అక్క, నేను కరెక్ట్గానే చెప్పాను, నువ్వు కూడా కరెక్ట్గానే విన్నావు. వెళ్ళి చెప్పింది చెయ్యి. కాంతమ్మ గారు, ఆ చిట్టమ్మ చావు దెబ్బ కొడుతుందని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఆపండి. నన్నింకా పిచ్చిదాన్ని చేయాలని ప్రయత్నించకు. నోరు మూసుకొని వచ్చిందాన్నే పోండి. కాంతమ్మ గారు, ఆ చిట్టెమ్మని ఏదో ఒక నేరంలో ఇరికించి జైలుకి పంపిస్తే మీ కొడుకు తిరిగి ఈ ఇంటికి వస్తాడనే ఉద్దేశంతో ఈ ఏదో ప్లాన్ వేశామండి. అంతేకాని మా ప్లాన్ ఇలా తారుమారవుతుందని కల్లో కూడా అనుకోలేదండి. దరిద్రపు దాన, ఎంతో మేధావినైన నేనే ఇప్పటికో 1,00,000 సార్లు చిట్టమ్మ చేతిలో ఓడిపోయానే. అలాంటిది మీరా చిట్టమ్మని ఎలా గెలుద్దాం అనుకున్నారు? అక్క, తప్పు అయిపోయింది, క్షమించమని అడుగుతున్నారు కదా అక్క. ఈ ఒక్కసారికి క్షమించే అక్క. లేదురా, వీళ్ళని నమ్ముకుని ఆ చిట్టమ్మని రెచ్చగొట్టడం, దాని చేతిలో పిచ్చ కొట్టుడు కొట్టించుకోవడం జరుగుతూనే ఉంది. నా కొడుకుని తిరిగి నా ఇంటికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక మీదట ఈ దరిద్రపు మొహాలు నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు. వెళ్ళిపోమ్మని చెప్పు. అక్క, కాంతమ్మ గారు, మేము ఒక్క ఆకు చదివితే ఆ చిట్టమ్మ 100 ఆకులు చదివిందండి. అది మా తప్ప? అవును, అది మా తప్ప. ఓడిపోయిన వాళ్ళని చూసి జాలి పడాల్సింది పోయి చీదరించుకోవడం న్యాయమా? న్యాయమా? మీరు పొండి అనగానే మేము బ్యాగులు సర్దుకొని పోవడానికి మేమేమన్నా చీము, నెత్తురు, మానం, పౌరుషం ఉన్నవాళ్ళం అనుకుంటున్నారా? ఆ మనుషులు అనుకుంటున్నారా? మీరు చేత్తో కొట్టినా సరే, చెప్పుతో కొట్టినా సరే, మేము మీ పవిత్ర పాదాలు విడిచిపెట్టి వెళ్ళమండి, వెళ్ళం. అవునండి, మేము వెళ్ళాం. ఆపండి. ఒకరు తానా అంటే ఇంకొకరు తందానా అని చెక్కభజం చేస్తున్నారా? మీరు చేసిన పనికి మిమ్మల్ని అక్కడే చంపేద్దామన్న కోపం వచ్చింది. కాని మీతో నేను కూడా చేతులు కలిపానన్న నిజం ఎక్కడ బయటపడిపోతుందోనన్న భయంతో ఆగాను. ఇంక భరించడం నా వల్ల కాదు. మర్యాదగా వచ్చిందాన్నే వెళ్ళిపోండి. కాంతమ్మ గారు, అక్క, ఆళ్ళ మొహం చూసి కాకపోయినా నా మొహం చూసైనా ఉండని అక్క. కుదరదురా. ఈ కాంతమ్మ ఒక్కసారి నిర్ణయించుకుంటే దాన్ని మార్చే శక్తి ఆ దేవుడికి కూడా లేదు. అర్థమైందమ్మా. మా మీద మీకు పీకల దాకా కోపం ఉంది. అది చల్లారాలంటే ఏం చేయాలో అర్థమైంది. చింతామణి, వెళ్ళి కొరడా అట్టుకురావే. ఎందుకు నాన్నా? పట్టుకురావే. రేయ్, ఏంట్రా ఏదో నాటకాలు ఆడుతున్నావా? నువ్వు కొరడా తెస్తే దాన్ని చూసి నేను భయపడతాననుకుంటున్నావా? చర్మం చీల్చేస్తాను వెదవా. మాయా, ఇప్పుడు కొరడాతో నీకేం పని? దాన్ని ఎందుకు తీసుకురమ్మన్నావు?
కాంతమ్మ గారు, మా ఇంటి ఇలవేలుపు, మా కుల దైవమైన మా కాంతమ్మ గారే మమ్మల్ని చీకొట్టి చీదరించుకున్న తర్వాత మేము ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? అందుకే జగన్మాత, లోకమాత అయినటువంటి ఈ కాంతమ్మ గారి ముందే ఈ కొరడాతో ఒళ్ళంతా కుళ్ళిపోయేలా కొట్టుకుంటాను. నా రక్తంతో ఆవిడ పాదాలు కడుగుతాను. జై పరమేశ్వరి! నాన్న, అయ్యో నాన్న! రేయ్, ఆపరా! ఒరే అవతారం, ఆపమని చెప్పరా! క్షమించండి అల్లుడు గారు. మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయాలని కాంతమ్మ గారు ఎంత బలంగా అనుకుంటున్నారో అంతే బలంగా నేను కూడా చావాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయానికి ఎవరు అడ్డు రాకండి. జై పరమేశ్వర! అయ్యో నాన్న! అమ్మగారు, మా నాన్న ఆపండి, లేదంటే కొట్టుకొని కొట్టుకొని మీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తారండి. నేను ఆపమనే చెప్తున్నాను కదే. అలా చెప్తే ఆయన ఆపరండి. మరి ఇంకెలా చెప్పాలి? పీరాజు, నువ్వు ఇళ్ళొదులు పెట్టి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు, నువ్వు మాతో పాటే ఉండొచ్చు అని చెప్పండి. ఆవిడ చెప్పదమ్మా, చెప్పదు. దానికన్నా నా ప్రాణాలు వదలడమే మేలు. నీ కూతురు చెప్పిందిగా, దాని మాటే నా మాట అనుకో. నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ నువ్వు మాతో పాటే ఉండొచ్చు. కాంతమ్మ తల్లి, ఈ దీనుణ్ణి కరుణించావా తల్లి? ఈ పాపిని మన్నించావా తల్లి? మన్నించావా తల్లి? ఇదిగో, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. మా అక్క వరం ఇచ్చిందిగా, మూసుకుని లోపలికి వెళ్ళిపో. అలాగే అల్లుడు. కాంతమ్మ గారికి జిందాబాద్! కాంతమ్మ గారికి జిందాబాద్! జిందాబాద్! కాంతమ్మ గారికి. చాలే ఆపండి. చెయ్యాల్సిన ఏదో పనులన్నీ చేయడం, ఫైనల్ గా నన్ను పొగడ్డం. ఫైనల్ గా మీకు చెప్పేదొక్కటే, ఇంకోసారి చిట్టమ్మ జోలికి వెళ్ళకండి. వెళితే మాత్రం ఓడిపోయి తిరిగి రాకండి. అర్థమైందా? అర్థమైంది కాంతమ్మ గారు. అవతారం రా. అబ్బా, ఏమే చింతామని, ఒంటి మీద కొరడా దెబ్బలు పడితే పడినాయి గాని మనం ఇక్కడే ఉండటానికి కాంతమ్మ గారు ఒప్పుకున్నారే. అవునా? దెబ్బలు బాగా తగిలాయా? నా దెబ్బల సంగతి పక్కన పెట్టా. సాధ్యమైనంత త్వరగా కాంతమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నొక్కేయాలా. లేదంటే ఏ బొచ్చుతో అయితే మనం ఈ ఇంట్లో అడుగు పెట్టామో అదే బొచ్చుతో మనం బయటికెళ్లాల్సి వస్తుంది. అలాగే నాన్న, రేపెవరో పార్టీ వాళ్ళు వస్తానన్నారు. వాళ్ళొచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. పదమ్మా, ఒంటికి వెన్నపూస రాదు గాని. పద. అబ్బో అమ్మా. హలో అత్తయ్య. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య. మీరు సెల్లి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావు అమ్మా. ఒక్క నిమిషం. ఇది ఓ పల్సెల్లికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎలా ఉన్నావు సెల్లి? ఏలకు తింటున్నావా? ఏలకు పడుకుంటున్నావా? అంతా సరిగానే ఉందక్క. బాబాయ్ దగ్గర నుంచి నీకేదైనా ఫోన్ వచ్చిందా? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? బాబాయ్కి ఏమైనా అయిందా? బాబాయ్కి ఏం కాలేదక్క. నానమ్మకి ఎంత ధైర్యమే మీకు? మాకు తెలియకుండా చుట్టమ్మకు ఫోన్ చేస్తారా?
ఏంటి చిట్టమ్మా? ఏమండి, ప్రమాదంలో ఉంది మా అమ్మ అండి. మేం కాకపోతే ఎవరు వెళ్తారండి? నోర్మోయ్, నీకు మీ అమ్మకి చిట్టమ్మ రాయబారం చేస్తుందా? అంతేకాకుండా దొంగతనంగా మీ ఇద్దరిని పుట్టింటికి తీసుకెళ్తానంటుందా? దయచేసి మన మధ్యలోకి చిట్టమ్మని తీసుకురాకండి. చంపేస్తా నోరెత్తావంటే. ఏయ్ చిట్టమ్మ, వీళ్ళిద్దరికి బుద్ధి లేక పని పాట లేక నీకు ఫోన్ చేశారు. నాకు తెలిసి నీకు చేతి నిండా పని ఉంటుంది. నీ పని నువ్వు చూసుకో. ఏంటి చిట్టమ్మా ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లానింగ్ చేస్తున్నారు బావా.